సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అండర్వేర్ కంపెనీ వరకు భయపెట్టి తరిమేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళు పెట్టుబడుల గురించి ఏదైనా ఆలోచిస్తారంటే మనం ఊరికే దాని గురించి వాళ్ళతో చర్చించి టైం వేస్ట్. నేనేమంటానంటే దావోస్ అనేది ప్రపంచ నలుమూలల నుంచి మీరు అన్నట్టు అనేక రాజకీయ దిగ్గజాలతో పాటు దేశ ప్రధానుల దగ్గర నుంచి అదేవిధంగా దేశ ప్రధానుల దగ్గర నుంచి అనేక ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి వారి చర్చలు జరిపే ప్రదేశం అది. ఖచ్చితంగా సార్ ఈ రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నామో, ఏదైతే నిరుద్యోగాన్ని నిర్మూలించుకుంటున్నామో వీటన్నిటికీ ఒక చక్కటి వేదిక. మా ఆపర్చునిటీస్ ఇవి, మాకు అవసరం ఇది ఉంది, మీ అవసరాలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకోకపోతే ఎవరు వస్తారు సార్? మనకి గతంలో మనం చేసిన ఈ రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేసి తరిమి కొట్టిన కంపెనీల్ని మనం రిక్వెస్ట్ చేసుకోకపోతే ఎవరు వస్తారు సార్ ఇక్కడికి? అందుకే నిరంతరం తపనతో ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలించాలి, ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి రాష్ట్రంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా ఐటీ శాఖ మంత్రి గారు అనేక రోజులు దేశాలు తిరిగారు. అదేవిధంగా ఈ రోజు దావోస్ లో కూడా పూర్తి అనవసరంగా ఎందుకు సార్? మీ 5 సంవత్సరాల టైం వృధా చేసుకుని ఇక్కడ వచ్చి మాకు ఇచ్చిన 5 నిమిషాల మీద పడతారేంటి? మీ 5 సంవత్సరాల టైం వృధా చేసుకుని మాకు ఇచ్చిన 5 నిమిషాల మీద పడతారేంటి? అక్కడికి వెళ్తే చిన్న పిల్లలు సాగు చెప్పినట్టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎందుకు తీసుకెళ్లేదు, ఆయన ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతున్నారు. సో మీరు టీడీపీ నుంచి మీరేం చెప్తారు? ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారిని, డిప్యూటీ మినిస్టర్ గారిని ఆయనకు మీరెవరు చేయలేని పనులు ఆయన చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా, భ్రష్టు పెట్టించిపోయారు ఈ రాష్ట్ర గ్రామీణ వ్యవస్థని. అలాంటి గ్రామీణ వ్యవస్థని చరిత్రలో లేని విధంగా ఆయన చక్కదిద్దుతున్నారు. సో ఆయనకుండే ఇంపార్టెన్స్, ఆయనకుండే బాధ్యతలు ఆయన చేస్తున్నారు. అదే విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో, అదే విధంగా ఐటీ శాఖ మంత్రి హోదాలో, పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో ఎవరెళ్ళైతే వెళ్ళాలో వాళ్ళు ఎవరు బాధ్యతలు చేస్తున్నారు. అంతేగాని సకల శాఖలు మేమే మా చేతిలో ఉన్నాయనుకుంటూ మీ షాడో ముఖ్యమంత్రులు చేసే పనులు మా వాళ్ళు ఎవరు చేయరు. ఎవరి పనులు వాళ్ళు చేస్తారు, రాజ్యాంగబద్ధంగా ఎవరి పనులు వాళ్ళు చేస్తారు, ఈ ప్రజలకు మేలు చేస్తారు. లక్షల కోట్ల పెట్టుబడులు అర్జిస్తున్నాం, ఆహ్వానం పలుకుతున్నాం, వాటి సాకారం చేసుకునే దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఏదో వేగ్గా మాట్లాడి తప్పించుకునే రకంగా ఈ ప్రభుత్వం అనుక్షణం ప్రజల కోసమే పనిచేస్తుంది, అనుక్షణం ప్రజల కోసమే, ఈ రాష్ట్రం కోసమే పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. గట్టిగా చెప్తాం. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు.